और धार के मेरे भाई बहनों ने आज ये माहौल जो बना दिया है उत्सव का। అందరికీ నమస్కారం. 2024లో 18వ లోక్సభకు జరుగుతున్న ఈ జనరల్ ఎలక్షన్స్లో ఎవరు ఎన్ని గంతులు వేస్తున్నా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మాత్రం ఒకే ఒక్కరు, వారు నరేంద్ర మోడీ గారు. అధికార పక్షం తమ గ్రేటెస్ట్ పీఎం నామాన్ని స్మరించడం ఎలాగూ చేస్తారు, అందులో చిత్రం ఏమీ లేదు. కానీ ప్రతిపక్షాలు ఉన్నాయి కదా, ప్రతిపక్షాలు వీరు కూడా క్షణక్షణం ఆయన నామాన్నే స్మరిస్తున్నారు. ఢిల్లీ నుండి గల్లీ దాకా ఉన్న ప్రతిపక్ష బడా లీడర్ల నుండి వాల్ పోస్టర్లు అతికించే వారి అభిమాని దాకా అందరూ మోడీ నామస్మరణే చేస్తున్నారు. మోడీ గారిని విమర్శించడమే అతిపెద్ద వ్యూహంగా వారి ప్రచారం సాగుతోంది. అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళైతే మోడీ అండ్ అమిత్ షాల చరిష్మాను చూసి తట్టుకోలేక తాము మనుషులం అన్న సంగతి కూడా మరిచిపోతున్నారు. జంతువు తమను ఆవేశించినట్టుగా ఊలలు వేస్తున్నారు. మోడీ గారు మాత్రం ఇదంతా ఏమీ పట్టించుకోవడం లేదు. కురుక్షేత్రంలో అర్జునుడిలా దివ్యాస్త్రాల లాంటి మాటలనే బాణాలుగా చేసుకుని దేశం 4 మూలలకి బలంగా సంధిస్తున్నారు. ఆయన స్పీడుకు మాట తీరుకు తట్టుకోలేక ప్రత్యర్థులు మైకం కమ్మినట్టు ఫీలై నోటికి ఎంతొస్తే అంత వాగుతున్నారు. అడ్డమైన వాగ్దానాలు, టంగ్ స్లిప్ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇలాంటి వాతావరణంలో దేశం మొత్తం పొగచూరిపోతూ ఉన్న వేళ మొన్న మధ్యప్రదేశ్కు చెందిన ధార్ సిటీలో జరిగిన ర్యాలీలో నరేంద్ర మోడీ గారు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన తాను ఈసారి అబ్కీ బార్ 400 పార్ అని ఎందుకు అడుగుతూ ఉన్నారో క్లియర్గా వివరించారు. 400 సీట్లతో స్పష్టమైన విజయం కానీ మాకు రాకపోతే ఈ కాంగ్రెస్ మనం ఎంతో కష్టపడి నిర్మించుకున్న అయోధ్య రామ మందిరానికి బాబ్రీ తాళం వేస్తారు అన్నారు. అంటే అయోధ్య మందిరాన్ని మళ్ళీ బాబ్రీ మసీదుగా మార్చే ప్రయత్నం చేస్తారు అని అర్థం. అలాగే ఎవరికీ బెదరకుండా 370 ఆర్టికల్ని మనం రద్దు చేసుకున్నాం. ఈసారి మాకు 400 సీట్లు కానీ రాకపోతే వారు జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ని తిరిగి తెస్తారు. అందుకే నేను ఈసారి మాకు 400 సీట్లు రావాలి అంటున్నాను అన్నారు. ఆయన అన్న ఈ మాటలని కొందరు ఎర్రచొక్కా విశ్లేషకులు, ప్రతిపక్ష విశ్లేషకులు వెటకారం చేయవచ్చు. ఇదంతా ఎలక్షన్స్ స్టంట్, ఎలక్షన్స్ కోసం ప్రజలను రెచ్చగొట్టడానికి, తన వైపుకు దారి మళ్లించుకోవడానికి చేసే ప్రసంగం అంటూ విమర్శించవచ్చు. కానీ ఆయన అడ్డదిడ్డంగా అవాకులు చెవాకులు మాట్లాడడానికి అద్దంకి దయాకరేం కాదు. ఆయన మోడీ గారు, ఆయన రాహుల్ గాంధీ గారు, ఆయన మిత్రపక్షాలు మాట్లాడిన మాటలను ఆధారంగానే తీసుకుని తాను మాట్లాడుతారు. 370 ఆర్టికల్ రద్దు తర్వాత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఒక తీర్మానం చేసింది. ఆ తీర్మానం ఏమిటి అంటే, రాజ్యాంగంలోని నిబంధనలను తప్పుగా చూపిస్తూ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసి ఏకపక్షంగా పూర్తిగా అప్రజాస్వామికంగా రాజ్యాంగంలోని 370 ఆర్టికల్ని రద్దు చేయడాన్ని సిడబ్ల్యూసి ఖండిస్తోంది అంటూ తీర్మానం చేసింది. ఇది జరిగిన తర్వాత 2022లో మధ్యప్రదేశ్ మాజీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్కు సంబంధించిన ఓ ఆడియో వైరల్ అయ్యింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, అలా అధికారంలోకి వచ్చాక 370 ఆర్టికల్ రద్దును గురించి పునరాలోచిస్తాం అని పాకిస్తాన్కి చెందిన ఒక జర్నలిస్టుకు చెప్పినట్టుగా ఆ ఆడియోలో ఉంది. క్లబ్ హౌస్ అను ఒక చాటింగ్ యాప్లో దిగ్విజయ్ సింగ్ పాకిస్తాన్ జర్నలిస్టుతో ఈ చర్చ చేశాడని అప్పట్లో చాలా పెద్ద వివాదం అయ్యింది. 370 ఆర్టికల్ రద్దు చేసినప్పుడు కాంగ్రెస్ నాయకులంతా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ గారు అయితే ఆ దిగ్భ్రమ నుండి తేరుకోవడానికి నాకు 24 గంటలు పట్టిందన్నారు. అంటే 370 యాక్ట్ రద్దుకు అంత ఫీల్ అయిపోయారన్నమాట కాంగ్రెస్ నేతలు. ఇదిగో ఈ అన్నింటినీ చూసే కాంగ్రెస్ గెలిస్తే 370 యాక్ట్ని తిరిగి పునరుద్ధరిస్తారు, మనం తెగించి రిస్క్ చేసిందంతా వేస్ట్ అవుతుంది, అందుకే మాకు ఈసారి 400 సీట్లు కావాలి అన్నారు మోడీ గారు. ఇంకో మాట ఏమన్నారంటే, అయోధ్య మందిరానికి బాబ్రీ తాళం వేస్తారు అన్నారు. ప్రత్యర్థులు, ప్రతిపక్షాలు, ఎర్రచొక్కా విశ్లేషకులు దీన్ని కూడా ఎన్నికల కోసం, ప్రజలను రెచ్చగొట్టడం కోసంగానే విశ్లేషిస్తారు. అయితే కాంగ్రెస్ రామమందిరం ప్రాణప్రతిష్ఠకు మూకుమ్మడిగా హాజరవ్వకుండా బహిష్కరించింది కదా. పైనుండి కింది దాకా చాలా సందర్భాల్లో హిందుత్వాన్ని అవమానించే విధంగా ఇప్పటికీ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు వారు. మొన్న చూడండి, అద్దంకి దయాకర్ అనేవాడు ఎలా మొరిగాడో. సీత మీ చిన్నమ్మ, రాముడు మీ చిన్నయ్య, మీరేమైనా రాముడి వంశంలో పుట్టారా, వీళ్లకు అసలు హిందూ మతం ఎప్పుడు పుట్టిందో తెలియదు, రాముడు అసలు ఏం చేశాడో తెలియదు,
అంటూ కామెంట్ చేశాడు. అద్దంకి దయాకర్ ఎవరు? కాంగ్రెస్ వాడు. మరి కాంగ్రెస్ వారికి అయోధ్య మందిరం పైన ఎలాంటి ఉద్దేశం ఉందో ఇతని మాటల ద్వారా తెలిసినట్టే కదా. ఇక మోడీ గారికి ఈ విషయం తెలియకుండా ఉంటుందా? మోడీ గారికి కాంగ్రెస్ వారికి రామ మందిరంపై ఎలాంటి అభిప్రాయం ఉందో స్పష్టంగా తెలుసు. కాబట్టి ఆయన కాంగ్రెస్ గెలిస్తే రామ మందిరానికి బాబ్రీ తాళం వేస్తారు అన్నారు. మరి దయాకర్ మురుగుడు చూస్తే వారి అంతరంగం ఏమిటో తెలుస్తూనే ఉంది కదా. వీరి అంతరంగం మోడీ గారికి వెరీ క్లియర్గా తెలుస్తుంది కనుక ఆయన కాంగ్రెస్ గెలిస్తే రామ మందిరానికి బాబ్రీ తాళం వేస్తారు అన్నారు. ఆయన ఇదే ధార్ సిటీలో జరిగిన ర్యాలీలో ఇంకా 400 సీట్లు వస్తే మేము రాజ్యాంగాన్నే రద్దు చేస్తామని ఇప్పుడు కొత్తగా ప్రచారం ప్రారంభించారు వారు. అసలు ఇలా అసత్య ప్రచారం చేసే వీరికి తెలివి ఉన్నట్టా లేనట్టా? ఇలా అనేవారు తెలుసుకోవాల్సిన నిజం ఏమిటంటే 2019 నుండి 2024 వరకు కూడా మోదీ వద్ద అంటే ఎన్డీఏ వద్ద 400 సీట్ల మద్దతు ఉంది. 2019 వరకు 300 సీట్లు ఎన్డీఏకు స్పష్టంగా ఉన్నాయి. 4 ప్రాంతీయ పార్టీలు ఇండిపెండెన్స్ 5 ఏళ్ళు మా వెంటే ఉన్నారు గనుక 400 సీట్లు మా వెంట ఉన్నట్టే కదా. ఈ నిజాన్ని మరిచిపోయారు ప్రతిపక్షాల వారు. 2019లో ప్రజలు కొట్టిన దెబ్బకు వారిప్పటి వరకు స్పృహలోకి రాలేదు. మాకు 400 దాకా బలం ఉంది కాబట్టే 370 ఆర్టికల్ని ఆ రోజు రద్దు చేయగలిగాం అన్నారు. ఇంకా ఆయన రాజ్యాంగాన్ని మారుస్తామని మాపై ఆరోపణలు చేస్తున్నారు కానీ నిజానికి రాజ్యాంగానికి అంబేద్కర్ గారికి వెన్నుపోటు పొడిచింది వారే అన్నారు. రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారే రాశారు, గౌరవనీయమే, సందేహం ఏమీ లేదు. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ తన మొత్తం పీరియడ్లో అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి ఎన్ని సవరణలు చేసిందో తెలుసా? 80 సవరణలు చేసింది. ఇందులో రాజ్యాంగ విరుద్ధంగా ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీని కూడా విధించారు. మరి అందుకే మోడీ గారు అంబేద్కర్ని రాజ్యాంగాన్ని వెన్నుపోటు పొడిచింది కాంగ్రెసే అన్నారు. ఇంకా ప్రధాని మోడీ గారు కాంగ్రెస్ అండ్ ఇండియా కూటమి నేతలు కుహానా లౌకికవాదం పేరుతో బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నారు అంటూ మండిపడ్డారు. దానా కుంభకోణంలో బెయిల్పై విడుదలైన ఆర్జేడీ నేత ఒకరు ముస్లింలకు పూర్తి స్థాయిలో రిజర్వేషన్స్ ఉండాలని అంటున్నారు. ప్రతిపక్ష పార్టీల నేతలు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కోటా లాక్కుని ముస్లింలకు పూర్తి స్థాయి రిజర్వేషన్లు కల్పించాలని భావిస్తున్నారు. కానీ మేము అలాంటి ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సఫలం కానివ్వం అంటూ స్పష్టంగా చెప్పారు. నేను పూర్తి అవగాహనతో చెప్తున్నా, కాంగ్రెస్ అండ్ ఇండియా కూటమి నేతలు ఈ మాట వినాలి. మోదీ బతికి ఉన్నంత వరకు కుహనా లౌకికవాదం పేరుతో దేశం గుర్తింపును తుడిచిపెట్టేందుకు చేసే ఎలాంటి ప్రయత్నాన్నైనా అడ్డుకుంటాడు. ఇది వేలాది సంవత్సరాల చరిత్ర కలిగిన భారతదేశానికి మీ బిడ్డ మోదీ ఇస్తున్న గ్యారంటీ అన్నారు. మోడీ గారు ఈ విధంగా ఎందుకు అన్నారంటే, అంతకు క్రితం లాలూ ప్రసాద్ యాదవ్ గారు బీహార్లో మంగళవారం ఏఎన్ఐతో మాట్లాడుతూ ముస్లింలు తప్పనిసరిగా పూర్తి రిజర్వేషన్ పొందాలి అన్నాడు. రిజర్వేషన్తో మిల్నా చాహియే ముసల్మానోం కో పూరా అన్నాడు. పూరా రిజర్వేషన్స్ ముస్లింలకు ఇస్తాడంట. ఇతనెవరు? కాంగ్రెస్తో కూడిన ఇండీ కూటమిలోని సభ్యుడు. మరి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్ తీసేస్తారు, బీజేపీకి 400 సీట్లు వస్తే అని కాంగ్రెస్ అండ్ ఇండీ కూటమి తమ గెలుపుకు ఈ నినాదమే బాగా పనికి వస్తుంది అన్నట్టుగా ప్రచారం చేశారు కదా. ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్స్ని రద్దు చేస్తారు అని బీజేపీ మీద ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ వారు ఇంతవరకు ప్రచారం చేస్తున్నారు కదా. మరి ఈ లాలూ ప్రసాద్ గారి మాటల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్స్ని లాగేసుకుని పూర్తిగా ముస్లింలకు ఇస్తారని అర్థమా? ఇందుకే మోడీ గారు అలా ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్స్ను లాక్కుని ముస్లింలకు ఇస్తారట అని అన్నారు. ఇది విషయం. అంతకు క్రితం మోడీ గారు మన మహిళల తాలిబొట్లు కూడా లాక్కుని ముస్లింలకు ఇస్తారట అని అన్నారు కదా. ఇది చాలా పెద్ద వివాదం అయింది. ఈ మాట కూడా ఎందుకు అన్నారంటే లాలూ ప్రసాద్ గారి మాటల వల్లనే అన్నారు. ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ గారు రిజర్వేషన్స్తో మిల్నా చాహియే ముసల్మానం కో పూరా అన్నాడంటే మరి మోడీ గారు చెప్పిన మాటలు నిజమనే అర్థం కదా. ఈ విధంగా మోడీ గారు ఆ రోజు అన్న మాటలకి లాలూ ప్రసాద్ యాదవ్ గారు మళ్ళీ ఒక సాక్ష్యాన్ని అందించినట్టే అర్థం. ఇది విషయం. మోడీ గారు ఇంతవరకు కల్పితం ఏదీ చెప్పలేదు. కాంగ్రెస్ అండ్ ఇండీ కూటమి నోరు జారి పారేసుకున్న మాటలనే రివర్స్ చేశారు అంతే. ఇక ఇక్కడ అద్దంకి దయాకర్ లాంటి వారు, అక్కడ ఫరూక్ అబ్దుల్లా లాంటి వారు పాకిస్తాన్ పేరు చెప్పి భారత్నే బెదిరించడానికి, బీజేపీ నేతలనే దూషించే నీచానికి తెగబడుతున్నారు. ఈ వీడియో కానీ నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయనట్టయితే
వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. गर्मी में